అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం పోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరో మిగిలింది. గెలిచిన ఎమ్మెల్యేలో 10 మంది గేటు దాటి వెళ్లిపోయినా ఏమీ చేయలేకపోయింది. తాజాగా పట్టభద్రులు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా దూరంగా ఉండిపోయింది. మరి ఇప్పుడు మరో కోట ముందుకొచ్చిన వేళ మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? పక్కాగా గెలుపు అవకాశం ఉన్న చోట ఎవరిని ఎంపిక చేయబోతోంది? తెర మీదకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 4 బీఆర్ఎస్ స్థానాలు ఖాళీ. గులాబీ సేనకు ఒక్కటైనా దక్కుతుందా? ఉన్నదొక్కటే, ఆశావహులెందరో. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ స్కెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని పార్టీల్లోనూ ఆశావహుల సందడి మొదలైంది. ప్రస్తుతం ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీఆర్ఎస్ కు చెందినవే కావడంతో అందరి దృష్టి గులాబీ దళంపై పడింది. నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్సీని గెలిచేందుకు 23 మంది శాసనసభ్యుల అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ కు 38 మంది సభ్యులు ఉండగా అందులో 10 మంది పార్టీ ఫిరాయించారు. దీంతో మిగిలిన 28 మందితో ఈజీగా ఒక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. గతంలో అధికార పార్టీగా సభ నిండా సభ్యులున్న బీఆర్ఎస్ భారీ సంఖ్యలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను దక్కించుకుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ కోల్పోతున్న 5 స్థానాల్లో తిరిగి పొందే అవకాశం ఉన్నది ఒక్కటి మాత్రమే. ప్రతిపక్ష పార్టీకి పదవులు రావడం చాలా అరుదు కాబట్టి వచ్చిన దానికోసం విపరీతంగా పోటీ పడుతుంటారు నేతలు. అవకాశం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, కేసీఆర్ ముఖ్య అనుచరుడు సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎగ్గి మల్లేశం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పదవీ కాలం ముగిసినప్పటికీ మరోసారి అవకాశం ఆశిస్తున్నారు పలువురు నేతలు. సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఈ స్థానంపై గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. అధినేత తమకు మరోసారి అవకాశం ఇస్తారని ఎవరికి వారే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరికొందరు నేతలు సైతం బీఆర్ఎస్ కు దక్కబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా గతంలో గవర్నర్ కోటా కింద నామినేట్ అయి ఆఖరి నిమిషంలో పదవి మిస్ అయిన దాసోజు శ్రవణ్ ఈ దఫా అవకాశం తనకివ్వాలని కోరుతున్నారట. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో చేరి ఇప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి కోసం రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రవీణ్ కుమార్ సేవలు ఢిల్లీ స్థాయిలో వాడుకుంటామంటూ ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్న పార్టీ వర్గాలు ఏ నిమిషం ఏదైనా జరగొచ్చు అని చెబుతున్నాయి. మాజీ మంత్రులు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు కూడా ఒక్కగానొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ తంకశాల అశోక్ ను కేసీఆర్ తన దగ్గరికి పిలిచి మరీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. దీంతో ఈ రేసులో ఉన్న వారి జాబితాకు ఆయన పేరు కూడా జత కలిసింది. ఇక కొద్ది రోజుల క్రితమే సత్యవతి రాథోడ్ ను కౌన్సిల్లో పార్టీ విప్ గా నియమించారు కేసీఆర్. ఈ లెక్కన ఆమెకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వొచ్చన్న ముచ్చట కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవి ముగుస్తున్న వేళ ఆమెకు విప్ పదవి ఇవ్వడం కూడా అందుకు సంకేతంగా భావించొచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం బీఆర్ఎస్ పార్టీలో 30 మంది ఆశావహులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి హైకమాండ్ ఈ రేషియోని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి.